పెద్ద హీరో సినిమా విడుదల సమయంలో నిర్మాత పడే టెన్షన్ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందో లేదో చూసుకోవాలి, మరో పక్క పబ్లిసిటీ చూసుకోవాలి. ఇవి రెండు కాకుండా ప్రాంతాల వారీగా బిజినెస్ కూడా చూసుకోవాలి. వీటి అన్నింటినీ తట్టుకొని నిలబడి స్మూత్ రిలీజ్ ని అందించాలి. ఎంతో మానసిక ఒత్తిడితో కూడుకున్న పని. ఈ రంగం రెగ్యులర్ గా ఉండే నిర్మాతలకి పెద్ద టెన్షన్ ఏమీ ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళకు బాగా అలవాటైన వ్యాపారం కాబట్టి. కానీ ఒకప్పుడు సినిమా రంగంలో అగ్ర నిర్మాతగా కొనసాగి తర్వాత కొన్నాళ్లు సినిమాలకి దూరమై వేరే వ్యాపారంలో బిజీగా మారిన కొంతమంది సీనియర్ నిర్మాతలు రీఎంట్రీ ఇస్తూ ఒక పెద్ద హీరో సినిమా నిర్మించారంటే మాత్రం వాళ్ళకి మెంటల్ టార్చర్ మామూలుగా అయితే ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నిర్మాత ఏం రత్నం పరిస్థితి ఇదే. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కష్ట నష్టాలను అనుభవిస్తూ రత్నం ఎలాగో ఈ సినిమా పూర్తి చేసి ఈ నెల 12న రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అన్ని ప్రాంతాల బయస్ తో రత్నం రెగ్యులర్ గా వ్యాపారం గురించి చర్చలైతే జరుపుతున్నారు. సినిమా బాగా ఆలస్యం అవడంతో రత్నం డిమాండ్ చేస్తున్నంత డబ్బులు ఎవ్వరికి ఇవ్వలేకపోతున్నారు. దీంతో అడ్వాన్స్ బేసిస్ మీదే ఈ సినిమాలో అన్ని ప్రాంతాల్లో విడుదల కాబోతుంది. ఇలా ఒకే సమయంలో ఇన్ని టెన్షన్స్ పెట్టుకోవడంతో హై బీపీ పెరిగి రత్నం కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి రీ రికార్డింగ్స్ వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సమక్షంలో నడుస్తోంది. ఈ రోజు ఉదయం 5 గంటలకి ఆఫీస్కి వచ్చిన ఏం రత్నం సినిమా టెన్షన్ కారణంగా హై బీపీకి గురై కుప్పకూలిపోయారు. తర్వాత వెంటనే ఆయన్ని ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి ఒమేగా హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్ రత్నం ఆరోగ్య పరిస్థితి పరిశీలించి ఆయన హై బీపీ హై ఫీవర్ తో బాధపడుతున్నారని చెప్పారు. చికిత్స తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ అయిన ఏం రత్నం తిరిగి ఆఫీస్కి వచ్చేశారు. కానీ వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉండాలని కోరడంతో ఆయనతో పాటు వైద్యులు కూడా వచ్చారు. ఈ సినిమా కోసం ఆయన సుమారుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ప్రమోషన్స్ తో ఈ సినిమాపై హైప్ తీసుకురావడంలో మూవీ టీం విఫలమైంది. కేవలం పవన్ కళ్యాణ్ మ్యాజిక్ మాత్రమే ఈ సినిమాని కాపాడాలింకా.